వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు కోడిగుడ్డు ములక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, కాడాయి పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా దగ్గరగా వేపేసుకోండి. తర్వాత ములక్కాయ ముక్కలు వేసేసుకోండి. అది కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత ఒక టమాటా నేను కట్ చేసి వేసుకున్నాను పెద్దదండి. అది కూడా మగ్గాక చూడండి ఎలా మగ్గిపోయిందో. కారం వేసుకున్నానండి, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. టమాటాను కొంచెం పులుపు వేస్తున్నాం కదా, కారం సరిపడా ఉండాలి. తర్వాత గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుపు వేసేసుకున్నానండి. ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను. తర్వాత అదిగో చూడండి కరివేపాకు కొత్తిమీర కట్ చేసి వేసేసుకున్నానండి. అది స్లిమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. అదిగో చూడండి ఎలా ఉడుకుతుందో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం దగ్గరికి అయ్యాక. అంతేనండి, గుడ్లు ములక్కాయ పులుసు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.